నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా వాకాడు ఆర్టీసీ డిపో మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ మధుసూదన్ రెడ్డి అనారోగ్యంతో తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందారు. కోట మండలం విద్యానగర్ లోని వారి నివాసంలో ఆదివారం రాత్రి ఆర్టీసీ కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. వాకాడు ఆర్టీసీ డిపోకి చెందిన కార్మిక నాయకులు MS రెడ్డి, తెనాలి ప్రభాకర్, పసుల చంద్రయ్య, జార్జి, డిపో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కృష్ణమ్మ తదితరులు DM మృతి పట్ల సంతాపం తెలియజేశారు. నవంబర్ 4వ తేదీ 2022వ తేదీన వాకా డిపో ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికుల పట్ల చాలా సంతోషంగా అందరితో కలిసిమెలిసి ఉండి తన పనిని తాను చక్కదిద్దుకుంటూ కార్మికుల కష్టాలను తీరుస్తూ కార్మికులు పక్షపాతిగా నిలిచినటువంటి మన మధుశేఖర్ రెడ్డి వాకా డిపో నియమనాలు 16/3/24 తేదీన ఆయన మరణించడం జరిగినది. ఆ మరణానికి వాకా డిపోలో ఉన్నటువంటి కార్మికులందరం శోక దుఃఖంలో ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రశాంతమైన వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగించాలని ఆ భగవంతుని అందరినీ కోరుకుంటూ చాలా ఈ మరణానికి చింతిస్తూ ఉన్నాం. అనారోగ్య కారణంగా 16/3/2024 తేదీ చనిపోయారు. వారు పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ వాకాడు ఉద్యోగుల తరఫున అందరి తరఫున సంతాపం తెలియజేస్తూ, వారు ఒక డిపో మేనేజర్గా కాకుండా అందరితోనూ సఖ్యతగా ఉండి, అందరిలో కండక్టర్ అయితే కండక్టర్ లాగా, డ్రైవర్ అయితే డ్రైవర్ లాగా, ఆఫీస్ స్టాఫ్ అయితే ఆఫీస్ స్టాఫ్ లాగా అందరితో మంచిగా ఉండి అందరి మన్నలను పొంది ఈరోజు వారు మా మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. దీనికి మేము చింతిస్తూ చాలా బాధతో దుఃఖ సముద్రంలో ఈరోజు వాకా డిపో ఉద్యోగులందరూ ఉన్నారు.